100 పడకల ఆసుపత్రి కోసం శంకుస్థాపన చేసిన చోటును కాంగ్రెస్ ప్రభుత్వం డంపింగ్ యార్డ్ లాగా మార్చిందని కేపీహెచ్పీ డివిజన్ కార్పొరేటర్ మందాడి శ్రీనివాసరావు అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 36 కోట్ల వ్యయంతో ఆసుపత్రి నిర్మాణానికి నిధులు విడుదల చేసి మంత్రి హరీష్ రావు శంకుస్థాపన చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నా అక్కడ ఫౌండేషన్ స్టోన్ కి ఆనవాళ్లు లేకుండా చేశారని మండిపడ్డారు. ప్రజా ఆరోగ్యం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎన్నోసార్లు కలెక్టర్ కు ఆసుపత్రి నిర్మాణం కోసం ప్రయత్నించిన హౌసింగ్ బోర్డు స్థలాన్ని జిల్లా కలెక్టర్ ఇప్పటికే హ్యాండ్ ఓవర్ చేయలేదని తెలిపారు. అభివృద్ధి పనుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, 2 నెలల్లో ఆసుపత్రి నిర్మాణం ప్రారంభించకపోతే పెద్ద ఎత్తున ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. అలాగే రమ్య గ్రౌండ్ లో ప్రభుత్వ పాఠశాల కోసం ఫౌండేషన్ చేసిన ప్రస్తుత కలెక్టరేట్ స్కూల్ నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని అప్పగించడం లేదన్నారు. ఆసియాలోనే అతిపెద్ద కాలనీ అయినటువంటి కేపీహెచ్బీ కాలనీలో, లక్షల జనాభా ఉన్నటువంటి కేపీహెచ్బీ కాలనీలో ఇంతవరకు ప్రభుత్వ ఆసుపత్రి లేకపోవడం అనేది శోచనీయం. ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని మా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు ఆయన చొరవతోటి, ఆయన కృషి వల్ల గతం హరీష్ రావు గారు మా ఆరోగ్య మంత్రిగా ఉన్నప్పుడు 23 జూన్ అంటే 2 సంవత్సరాల క్రితం 36 కోట్ల రూపాయలతోటి హౌసింగ్ బోర్డు స్థలంలో ఉన్నటువంటి ఒక ఎకరా 17 గుంటల స్థలంలో మరి ప్రభుత్వ ఆసుపత్రి కోసం ఇక్కడ ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే వాళ్ళు చేసిన పని ఏంటంటే ఆ పైలాన్ని కూలగొట్టడం. మీరు చూస్తున్నారు, ఇక్కడ డంపింగ్ యార్డ్ లాగా అయిపోయింది. ఒక గౌరవ మంత్రివర్యులు ప్రభుత్వ ఆసుపత్రి కోసం వేసినటువంటి ఒక ఫౌండేషన్ స్టోన్ని పగలగొట్టి దుర్మార్గంగా దాన్ని ఒక శ్మశానంలాగా తయారు చేశారు. ఇక్కడ ఒక గార్బేజ్ డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే ప్రజల సమస్యల మీద ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి చిత్తశుద్ధి ఎటువంటిదో తెలుస్తూ ఉంది. మా ఎమ్మెల్యే గారు గత 2 సంవత్సరాల నుంచి మరి ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించండి, కనీసం హౌసింగ్ బోర్డు నుంచి ఈ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని కలెక్టర్ గారి దృష్టికి 4-5 సార్లుగా మేము వెళ్ళాం. కానీ ఫలితం మాత్రం శూన్యం. ఇంతవరకు హౌసింగ్ బోర్డు రాసినటువంటి లెటర్ ఇది. ఈ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి, ఈ ప్రభుత్వ ఆసుపత్రి కోసం కేటాయించిన స్థలం ఇది, ఈ స్థలాన్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి అని చెప్పి పలు దఫాలుగా హౌసింగ్ బోర్డు వారు రాసిన లెటరు. అయినా కానీ ఇంతవరకు ఈ స్థలాన్ని కనీసం హ్యాండ్ ఓవర్ కూడా చేసుకోకుండా ఉండటం అనేది ఎంత దుర్మార్గమైన విషయం మీ అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించేంత వరకు ఈ టీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కార్పొరేటర్గా ఎమ్మెల్యేగా మా మాధవరం కృష్ణారావు గారు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రి నిర్మించేంత వరకు గత 2 నెలలు టైం ఇస్తున్నాం. 2 నెలల్లో కనుక స్టార్ట్ కాకపోయినట్టయితే మేము ఈ ప్రభుత్వ ఆసుపత్రి వచ్చేంత వరకు పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఇదే కాదు, ఇంత పెద్ద కాలనీకి ఆసుపత్రి లేదు, స్కూల్ లేదు. స్కూల్ కోసం అప్పుడు ఎమ్మెల్యే గారు కృషితోటి, అప్పుడు కలెక్టర్ గారితో ఒక 3 ఎకరాల స్థలం ఉన్న రమ్య గ్రౌండ్లో ప్రభుత్వ స్కూల్ కోసం మీరు కేటాయించినట్టయితే మరి మేము స్కూల్ నిర్మించుకుంటాం. నందమూరి తారక రామారావు గారి పేరుతోటి, తెలుగు ప్రజల ఆరాధ్య దైవమైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరుతోటి స్కూల్ నుంచి పెట్టినట్టయితే నేను సొంత ఖర్చులు పెట్టుకొని స్కూల్ నిర్మిస్తానని చెప్పి ముందుకు వచ్చాను. మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఆ రోజు కలెక్టర్ గారు స్కూల్ నిర్మాణం కోసం కూడా ఫౌండేషన్ స్టోన్ వేశారు. ₹1 కోటి పైన ఖర్చు పెట్టాం. ఇంతవరకు ఆ స్కూల్ గురించి ఆ స్థలం కూడా ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. ఎంత దుర్మార్గంగా ఉందంటే, హౌసింగ్ బోర్డు రెడీగా ఉంది స్థలం ఇవ్వడానికి, నిర్మించడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కలెక్టర్ గారు చిత్తశుద్ధి లేకుండా ఇంతవరకు స్థలాన్ని కనీసం హ్యాండ్ ఓవర్ చేసుకోలేదంటే ఎంత శోచనీయమో మీరు అర్థం చేసుకోవాలి. అంత పెద్ద హౌసింగ్ బోర్డుకి మొన్న ఒక బాలింత ప్లస్ బాలుడు ఇద్దరు పుట్టిన బిడ్డ కూడా 24 గంటల్లో చనిపోవడం జరిగింది. ఎంత అవసరం హాస్పిటల్ ఇక్కడ బాలనగర్లోనే పుట్టిన బాలింత బాలుడితో సహా అదే రోజు సరైన వైద్య సౌకర్యం లేకుండా మరి నిర్దాక్ష్యంగా ప్రభుత్వమే సంపేసిందని అనుకోవచ్చు. ఇక్కడ ఆసుపత్రి నిర్మాణం ఎంతైనా అవసరం ఉంది. మీరందరూ దృష్టిలో ఆలోచించాలా. ఈ ఆసుపత్రి స్కూల్ వచ్చేంత వరకు కూడా మేము పోరాడతామని తెలియజేసుకుంటా ఉన్నాం.